తెలంగాణ భవన్లో చంద్రబాబు నాయుడిని తిట్టిండు, కాంగ్రెస్ని అనిండు, బీజేపీని పల్లెత్తు మాట కూడా అనలేదు. ఇది ఏమైనా లోపాయకారిగా వాళ్ళిద్దరు ఒకటేనా అని కొంతమంది అంటున్నారు. భారతీయ జనతా పార్టీని మేము ఎదుర్కొన్నంత, మేము విమర్శించినంత ఎవరైనా విమర్శించిండ్రా? ఇప్పుడు నిన్న సరే మాట్లాడాలి కొన్ని మర్చిపోవచ్చు సార్, అంతే. దాన్ని కూడా కోట్ చేస్తే ఎట్లా ఇస్తారు? ఉంటుంది కదా సార్. దాన్ని కూడా ఇప్పుడు అంత పెద్ద ఎత్తున ఒక జైజాంటిక్ పర్సనాలిటీ వచ్చి అసలు ఆయన కేసీఆర్ గారు కదిలి వచ్చారంటేనే రోడ్లు మొత్తం ఉత్సాహంతో నిలబడిపోయాయి. అవును. మరి అలాంటప్పుడు ఆయన మాట్లాడే ప్రతి చిన్న మాట కూడా వైబ్రెంట్ గా వెళ్తుంది కదా. అవును అవును. కాబట్టి అది కౌంటబుల్ గానే ఉంటుంది. అయితే సార్, మీరు నమ్మినా నమ్మకపోయినా 10 సంవత్సరాలు మోదీ గారికి అగెనిస్ట్గా ఏకైక నాయకుడు భారతదేశంలో నిజంగా ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ గారు ఉన్నారు. అందుకే అరెస్టులు కూడా జరిగాయి. కేసీఆర్ గారు ఉన్నారు. నీవు మాతోటి వస్తావా సస్తావా అని మోదీ అంటే, నేను నీతో రాను రవే అన్నాడు. ఎందుకు రాను రవే అనంటే, నా జనాభాలో ఈడ క్రిస్టియన్లు ఉన్నారు, నా జనాభాలో ఈడ ముస్లింలు ఉన్నారు. నీవు ఎటు పోయి వన్ సైడ్ ఎత్తుకుంటావు కాబట్టి హిందువులు అనుకుంటూ మళ్ళీ మా అసద్ బాయ్ తోట దోస్తి కట్టి దేశం మొత్తం తిరుగుతావు కాబట్టి మాకు తెలియని రహస్యాలు ఏమున్నాయి. కానీ ఎవరు ఎటన పోని, నేనున్నప్పుడు ఆ పార్టీ న్యాయమడి ఉంటుంది, నీవు ఉన్నప్పుడు నియమం ఉంటుంది. అవి లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు రాజకీయాలలో. ఎందుకు మరి రాజకీయ వ్యవస్థలో శాశ్వత శత్రువులు మిత్రులు ఎవరు ఉండరు కాబట్టి అవి వస్తూనే ఉంటాయి పోతూ ఉంటాయి, అలయన్స్ అనేది. కానీ ప్రజలు నాకు ముఖ్యం. ప్రజలు నన్ను నమ్ముకున్నారు, ముస్లిం ప్రజలు నన్ను నమ్ముకున్నారు. నేను సెక్యులర్ అని డిక్లేర్ చేసిన కాబట్టి 100% నేను సెక్యులర్గానే ఉంటా, నీతోటి జతగట్టనని చెప్పారండి. అందుకే అది ఈరోజు మా కవితమ్మను ఈడీ కేసు పెట్టి అరెస్ట్ చేసింది మోదీ గారు. లేకపోతే మాకేం చేశారుగా, ఒప్పందం ప్రకారం రిలీజ్ కూడా చేశారు కదా. ఒప్పందమే సార్, సుప్రీంకోర్టులో వాదించి మేము సాక్ష్యం పలికి, అయ్యా ఒకవేళ మా బిడ్డ తప్పు చేస్తే జైల్లోనే పెట్టండి, తప్పు చేయకుంటే మాత్రం వదిలేయండి అని చెప్పి మా అడ్వకేట్లను పెట్టుకొని మేము విన్నవించుకున్నాం. తప్పిస్తే మోదీ గారి పుణ్యం లేకుంటే బెయిల్ కోసం పోరాడు. మోదీ గారి పుణ్యాన మాకేమున్నదండి? సుప్రీంకోర్టు ఏది చీఫ్ జస్టిస్ మోదీ గారు? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు అంటారు కదండి, ఈడీ సిబిఐ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పెంపుడు కుక్కలని అనేవాళ్ళు మనవాళ్ళే కదా. పెంపుడు కుక్కలే అవి, కానీ మేము సుప్రీంకోర్టుని అనలేగా. సుప్రీంకోర్టు కాదు కదా, జడ్జీలు కాదు కదా, న్యాయవాదులు కాదు కదా. మేము ఆ వ్యవస్థను మేము ఎప్పుడు కూడా కించెత్తు మాట మేము అనలేదు కదా. మేము స్పష్టంగా ఉన్నాం. 163 రోజులు మా కన్నబిడ్డ జైల్లో ఉంటే కూడా విచలితుడు కానటువంటి నిష్ట కలిగిన నాయకుడు, నికార్సన నాయకుడు కేసీఆర్ గారు అండి. పోయిండా మరి? అంటే కడిగిన ముత్యం లాగా తిరిగి వస్తేనే నా బిడ్డ అవుతావు కానీ లేకపోతే లేదన్నట్టే కదండి దాని ఆన్సర్. మీరు గ్రహించాలి. అంటే ఇప్పుడు అది కేసుల నుంచి క్లీన్ గా బయటపడలేదు కదా. క్లీన్ అవుతాయండి, క్లీన్ అవుతాయి అంతే. అది క్లీన్ అవుతాయి మాకు తెలుసు అంతే. అంటే మేము అవినీతికి పాల్పడలేదు కదా అంతే. అంటే మళ్ళీ మరి మీరు పిడార్థంలోకి వెళ్ళకూడదు అంతే. అంటే సార్ మీరు పిడార్థం చేయొద్దు అంతే. తేలదు కవితమ్మ గారు ఏది తేలదండి. మేము చేస్తే కదా తేలేది, మేము చెయ్యలేదు తేలేదు, మాకు స్పష్టత ఉంది. కాబట్టే మా ధైర్యవంతురాలు కవితమ్మ గారు కూడా తండ్రికి పుట్టిన తనయ్యలాగా ధైర్యంతో ఉండి నిష్టగా బయటకు వచ్చినటువంటి కడిగిన ముత్యం మా కవితమ్మ. కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు అద్భుతంగా పాలించారు. ఉద్యమంతో పోరాడి తెలంగాణకు స్వేచ్ఛ స్వతంత్రం తెచ్చిన వ్యక్తిగా ఖచ్చితంగా ఆయనకుండే గుర్తింపు ఆయనకు ఉంటుంది. 10 ఏళ్ల పాటు పాలన కూడా సాగించారు. ఈరోజు తెలంగాణ భవన్లో 10 ఏళ్ల తర్వాత రాష్ట్రం ఏర్పడి పాలించిన తర్వాత కూడా మళ్ళీ ఆంధ్రద్రోహులు, ఆంధ్ర నాయకులు వస్తారు, వలస దోపిడి, ఇవన్నీ మాటలు పాత రికార్డు ఎందుకు వేయాలి? ఎవడు ఒప్పుకుంటారు? మంచి క్వశ్చన్ సార్. మీరు ప్రజలకు అది అవసరం ఉంది ఇప్పుడు. ఈరోజు తెలంగాణ స్వరాష్ట్రం వచ్చినాక 2014 జూన్ 2 తారీఖు ఆయన అనౌన్స్మెంట్ చేసిండు, మనది పాలి పంచాయతీ మాత్రమే, మనం శత్రువులం కాదు, తెలుగు బిడ్డలం, తెలుగు రాష్ట్రాలకు విడిపోదాం అనుకున్నాం, విడిపోయాం, వీడికి కథం. నేను ఆంధ్ర పార్టీలనేమన్నా,
ఆంధ్ర ప్రజలనైతే అసలు తిట్టలేదు. కానీ పరిపాలకులను నేను తిట్టిన మాట వాస్తవం. నేను ఈ రోజు నుండి ఏమి అనను. ఎందుకు సార్ ఆంధ్ర వాళ్ళని అనలేదేం సార్? ప్రజలను వాళ్ళ అనలేదు సార్. బిర్యానీ పేడలాగా ఉంటుంది, తిండిని కూడా తిట్టినారు కదా సార్ సార్ ఎట్లా మాట్లాడతారు సార్ మీరు? అన్నారు మరీ సార్. అన్యాయంగా మాట్లాడతారు. ఇది మీరు కూడా ఆరోపణ చేస్తారు. ప్రజలను ఒక్క మాట అనలే ఆయన. అది ప్రజలు అంటున్నారు, చెప్పండి మీరు. లేదు లేదు, ప్రజలను ఒక్క మాట అనలేదు. పరిపాలకులను అన్నమాట వాస్తవం. ఎమ్మెల్యేలను, మంత్రులను, ముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులను, ఎంపీలను అన్నమాట వాస్తవం. అయితే అది ఉద్యమ భాష, అది ఉద్యమ భాషలు ఉద్యమ అన్నాడు. భాష. అది పాలి పంపకాల కోసం అయిపోయింది. రాష్ట్రం వచ్చింది భయ్. ఈ రోజు నుండి 2 కళ్ళు నాకు మనకు అక్కడ ఆంధ్ర ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ 2 కళ్ళ లాంటి వాళ్ళు ఇప్పటి నుంచి అందరము పాలు నీళ్ళలాగా కలిసిపోవాలి, అవును. తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలన్నాడు సార్. అవును. ఆ దాన్ని 10 సంవత్సరాలు తూచా తప్పకుండా పాటించిండు. ఇప్పుడు అంటే ఓడిపోయారు కాబట్టి మళ్ళీ గుర్తుకొచ్చింది. లేదండి, నో నో నో. ఇప్పుడు ఎందుకు ఆ మాటలు వస్తున్నాయనంటే ట్రయాంగిల్ ప్లాన్. ఎవరు ట్రయాంగిల్ అంటే ఒకటి భారతీయ జనతా పార్టీ, రెండవది తెలుగుదేశం, మూడవది కాంగ్రెస్. తెలంగాణకు సంబంధించి ఇది మాస్టర్ ప్లాన్ మీకు చెప్తా ఉన్నాను. ఓకే, ఇది మాస్టర్ ప్లాన్. దీంట్లో తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ఫ్యామిలీని మొత్తం భూస్థాపితం చేయాలా? ఏం చేయాలి? మొట్టమొదలు కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రజలను రెచ్చగొట్టాల. ఇక్కడ ఆంధ్రలో హైదరాబాద్లో, అక్కడ కాదండి, ఆంధ్ర ప్రజలను రెచ్చగొట్టాల. తర్వాత దీంతో 2 లాభాలు జరుగుతాయి. ఒకటేమో కేసీఆర్కు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రజలు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పోయి ఇటు కాంగ్రెస్ కన్నా ఓట్లేస్తారు, లేదు తెలుగుదేశానికన్నా ఓటేస్తారు. కానీ దీంట్లో ఎంత మర్మం దాగి ఉందంటే కాంగ్రెస్కు ఓటు రాకుండా కాపాడేది రేవంత్ రెడ్డే. ఎట్లా? దీంట్లో 2 ఉన్నాయి. ఒకటేమో ఆంధ్ర ప్రజలను ఈడికెళ్ళి ఎల్లగొట్టాల ఒకటి. రెండవ ప్లాన్ ఏముంది? ఆంధ్ర ప్రజలు కేసీఆర్ గారికి దూరం కావాలి. ఏం సార్, ఒకటే దెబ్బతోటి 2 పిట్టలు రాలుతాయని చెప్పి హైడ్రా అనేది పెట్టి ఈరోజు ఆంధ్ర ప్రజలను, ఆంధ్ర బిల్డర్లను, సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళను వేధిస్తూ ఉన్నారండి. ఎంత నీచులండి ఈ రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం. అంటే ఒక పక్షాననేమో కేసీఆర్కు దూరం చేయాలి. ఎందుకు దూరం చేయాలి? 15 ఎమ్మెల్యేలు మాయే కదా. మీకు అర్థమైంది. ఇప్పుడు హైదరాబాద్ ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నారండి? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళని ఏ విధంగా మేము గుంజుకోవాలి? భయభ్రాంతులకు గురి చేసి, బ్లాక్మెయిల్ చేసి గుంజుకోవాలి. ఒకటి, ప్రజలను లోకల్ బాడీ ఎన్నికలలో, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మొత్తం 150 స్థానాలకు బీఆర్ఎస్కి ఒక్క స్థానం కూడా రావద్దని చెప్పి సంకల్పించినటువంటి రేవంత్ రెడ్డి, చంద్రబాబు, మోదీ గారు. వస్తే మీరన్నా రావాలి, వస్తే మేమన్నా రావాలి. ప్లాన్ ఏమిందో గీయండి అని గీత గీసి ముఖ్యమంత్రి స్థానంలో ఆయనను కూర్చునబెట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మోదీ, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు అండి. కాబట్టి ఎవరైనా మీరు చూడండి, నిజమైన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయితే ఈ తప్పు చేస్తే నాకు ఓట్లు రాలయ్యి, నా పార్టీ ఓడిపోతుందని బాధ ఉంటుందండి. రేవంత్ రెడ్డి గారికి ఏమైనా రియలైజేషన్ ఉందా? ఎట్లా ఓట్లేస్తారండి? మీరు హైడ్రా ఇష్యూస్ మీరు టేకప్ చేయండి, చూడండి, మీరు గమనించండి. కాంగ్రెస్ పార్టీ ఓట్లు పడాయి. అంటే ఇక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదును తన కబ్జాలా ఏ విధంగా పెట్టుకోవాలి? ఒకటేమో నా కబ్జాలు ఉండాలి, నా శిష్యుడు ముఖ్యమంత్రి ఉండాలి, ఖతం. రెండవది, వచ్చే కార్పొరేషన్ ఎన్నికలలో తెలుగుదేశం మళ్ళీ పురుడు పోసుకోవాలి, పునరుజ్జీవింప చేసుకోవాలి. సాధ్యం కాదా అనే తర్వాత ముచ్చట. రెండవది, అక్కడ ఉన్నటువంటి సినీ పరిశ్రమ ఆంధ్ర ప్రాంతానికి తరలి రావాలి. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం బిల్డర్లంతా అమరావతికి వస్తే అక్కడ ఖజానా ఆంధ్ర ప్రజలది, ఆంధ్ర డబ్బు ఆంధ్ర ప్రజలకే చెందాలి. ఖజానా మొత్తం హైదరాబాద్ ఖజానా తెలంగాణ ప్రజలకు చెందుతా ఉంది. ఇది కుట్ర అండి, ఇది వాస్తవం కాదని యాజ్ ఏ జర్నలిస్ట్ రీసెర్చ్ చేసి మాకు మళ్ళీ చెప్పాలి మీరు. ఇంత పెద్ద కుట్ర. ఎస్, కాబట్టి కేసీఆర్ గారు స్థితప్రజ్ఞుడు కాబట్టి ఆయన నోరు ఎలబెట్టకుండా ఒక మాట, తెలంగాణలోనే ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా చంద్రబాబు నాయుడు వస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అని అన్నారు కదా. దాన్ని ఏమనాలి? అందుకే ఇదే మాటేనా? ఇందుకోసమే అదే లంకే. అయితే
ఈ విధంగా వీళ్ళు కుట్రలు పన్నుతూ ఈ తెలంగాణ ఖజానాను ఖాళీ చేయాలి. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్లో ఉన్నటువంటి మొత్తం ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయాలి. రియల్ ఎస్టేట్ను ధ్వంసం చేయాలి. అభివృద్ధిని ధ్వంసం చేయాలని ఏకైక లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారి టీం అంటున్నాను, నేను కాంగ్రెస్ అనట్లేదు. రేవంత్ రెడ్డి గారి టీం అండ్ భారతీయ జనతా పార్టీ పూర్తిగా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, తెలుగుదేశం మీరు తీవ్రమైన ఆరోపణలు చేస్తారు. తీవ్ర కాదు, నిజమైన ఆరోపణ. దమ్ముంటే కాదని చెప్పండి. నేను మాట్లాడతా యాజ్ ఏ కార్యకర్తగా, బీఆర్ఎస్ కార్యకర్తగా నాకు దమ్ము ధైర్యం ఉంది. ఐ ప్రూవ్డ్ ఇట్. నేను ప్రూవ్ చేస్తా.